హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోస్లో మనము డిఎస్సి సిలబస్కి ఏదైతే చదవాలో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే పోస్ట్ చేశానండి. అండ్ ఈరోజు ఏంటంటే మనకు క్లాస్ రూమ్ సైకాలజీ సిలబస్ అనేది మనము చూద్దాము. యాక్చువల్గా మనకు సిలబస్ వచ్చిందా మేడం అంటే మనకు ఆల్రెడీ తెలిసింది మన సిలబస్ ఏం చదవాలి ఏం చదవకూడదు అనేసి ఒక క్లారిటీ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు మనం చూడబోయే సిలబస్ ఏంటంటే గత డిఎస్సిలో మనకి ఏదైతే ఇచ్చారో సేమ్ యాజ్ యూజువల్గా అదే ఉంటుందండి. ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు 1 or 2 టాపిక్స్ అనేది పెంచడమో తగ్గించడమో ఏదో ఒకటి చేస్తారు. బట్ సేమ్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఎక్కడ మనకు పిఏఈ అలాగే సైకాలజీకి సంబంధించిన అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే యాజ్ యూజువల్ మనకు 6 months డేటా అనేది ఇస్తారు. సో దాని గురించి అయితే మనం చూద్దాము. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసి క్లాస్ రూమ్ సైకాలజీ సిలబస్ ఏంటి, గత సిలబస్లో బేస్ చేసుకొని నేను వీడియో అయితే చేస్తున్నాను. చాలామందికి తెలుస్తుంటుంది, ఇంకా ఎవరికైనా తెలియని వారి కోసము ఒక వీడియో అయితే చేస్తానండి. ఇప్పుడు లాస్ట్ వీడియో కన్నా మిస్ అయితే మాత్రం వన్స్ ఒకసారి చూడండి. విద్యా దృక్పథాల్లో మనం ఏమేమి టాపిక్స్ చదవాలనేది క్లియర్ కట్గా డీటెయిల్గా 1 by 1 మీకు టాపిక్స్ అన్నీ కూడా చెప్పాను. ఎన్ని యూనిట్స్ ఉన్నాయంటే మొత్తం 6 యూనిట్స్ అయితే ఉన్నాయి పిఐలో. దానిలో సబ్ టాపిక్స్ అనేవి ఏం చదవాలనేది ఒక వీడియో అయితే చేస్తాను. రఫ్గా మీరు నోట్ చేసుకుంటారనేసి అనుకున్నానండి. అండ్ ఈరోజు వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే ఎక్స్పెషల్గా మనకు క్లాస్ రూమ్ సైకాలజీలో అండ్ దాంతోపాటు సోషల్ కంటెంట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లుగా అయితే, అలాగే ఎస్జిటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొంచెం సోషల్కి సంబంధించిన డేటా అనేది కూడా నేను ఇన్ఫామ్ అనేది చేస్తానండి. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకోకుండా మనకు క్లాస్ రూమ్ సైకాలజీ సిలబస్ అనేది చూద్దామండి. ఫస్ట్ మనకి ఇందులో గుర్తుంచుకున్న అంశం ఏంటంటే ఎస్జిటి వాళ్ళకి 4 యూనిట్లు ఇస్తారు. గుర్తుంచుకోండి, మనకి ఎస్జిటి వాళ్ళకి 4 యూనిట్లు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 3 యూనిట్లు ఇస్తారు. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకు శిశు వికాసం గురించి ఇస్తారు, పెడగాజి గురించి శిశు వికాసం గురించి ఇస్తారండి. ఫస్ట్ చాప్టర్ చూడండి, ఇక్కడ శిశు వికాసం గురించి ఫస్ట్ యూనిట్ అయితే ఉంటుంది. అండ్ ఈ శిశు వికాసం అనేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి లేదండి, ఓన్లీ ఇది ఎస్జిటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. అండ్ ఎస్ఏ వారికి వచ్చేసి ఇండివిజువల్ డిఫరెన్స్, మనకు వైయక్తిక భేదాల గురించి ఇచ్చారండి. సో ఫస్ట్ యూనిట్ వచ్చేసి వైయక్తిక భేదాలు ఇచ్చారు. మరి ఈ వైయక్తిక భేదాల్లో మీరు ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే రఫ్గా ఒక బుక్ అలాగే పెన్ పెట్టుకొని చెప్పే టాపిక్ అనేది రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వైయక్తిక భేదాల్లో సబ్ టాపిక్స్ ఏంటంటే వ్యక్తంతర అలాగే వ్యక్తంతర్గత, ఈ 2 టాపిక్స్ అనేది మనం చదవాలి. నెక్స్ట్ వైయక్తిక భేదాలు అంటే ఏంటి, దానిలో ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞ యొక్క అర్థం ఏంటి, స్వభావం మరియు ప్రజ్ఞ యొక్క సిద్ధాంతాలు, బహుముఖ ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ ఉంటుంది కదా అండి. సో ఐక్యూ గురించి, అలాగే ప్రజ్ఞను మాపనం చేయడము ఈక్యూ గురించి, అండ్ దాంతోపాటు క్రియేటివిటీ సృజనాత్మకత, వైఖరులు, ప్రజ్ఞపై వాని యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుంది, తరగతి గది యొక్క అనువర్తనము, ఈ సెకండ్ యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. మరొకసారి చెప్తాను, నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వైయక్తిక భేదాలనే యూనిట్లో సబ్ టాపిక్స్ వచ్చేసి వ్యక్తంతర్గత, ఈ 2 టాపిక్స్ ఇచ్చారు. దాంతోపాటు ప్రజ్ఞ యొక్క అర్థము, దాని స్వభావం ఏంటి, ప్రజ్ఞ సిద్ధాంతాలు ఏంటి, బహుముఖ ప్రజ్ఞ అంటే ఏంటి, ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞ మాపనం చేయడము, ఈక్యూ, సృజనాత్మకత, వైఖరులు, యాప్టిట్యూడ్స్ అండి. సో యాప్టిట్యూడ్ సహజ సామర్థ్యాలు అది, అలాగే అభిరుచులు, అలవాట్లు మరియు ప్రజ్ఞపై వాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది, తరగతి గది యొక్క అనువర్తనము. ఇవి మనకు ఫస్ట్ యూనిట్లో ఉండే సబ్ టాపిక్స్. అండ్ సెకండ్ టాపిక్స్ గన చూసుకుంటే మనకు సెకండ్ యూనిట్ అండి అభ్యసనం అండి. సో అభ్యసనము ఎస్జిటి వారు మీరు కూడా ఈ వీడియోని యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ అభ్యసనం అనే టాపిక్లో మనం ఏమేమి చదవాలంటే అభ్యసన వ్యూహాలు ఉన్నాయి. అండ్ ఈ టాపిక్కి రిలేటెడ్గా నేను ఆల్రెడీ గత డిఎస్లో అండ్ ప్రజెంట్ మూర్తిమత్వం అనే దానికి కూడా క్లాస్ అనేది చేశాను. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో నీట్గా తెలుగు అకాడమిక్ బుక్ నుండి ఒక్కొక్క టాపిక్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఈ 2 టాపిక్స్కి ఆల్రెడీ కవర్ చేసేసాను. అండ్ ఈ అభ్యసనం అనే యూనిట్లో మనం ఏమేమి చదవాలి అంటే అభ్యసన వ్యూహాలు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అభ్యసన వ్యూహాలు మరియు సిద్ధాంతాలు, అభ్యసన వక్రరేఖలు, లాస్ట్ డిఎస్లో మనకు అభ్యసన వక్రరేఖల గురించి ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ అభ్యసనాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి, అభ్యసన దశలు ఎన్ని ఉన్నాయి,
నెక్స్ట్ అభ్యసన దశలు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి, అభ్యసన రకాలు ఎన్ని ఉన్నాయి, అభ్యసన బదలాయింపు, నెక్స్ట్ స్మృతి విస్మృతి, అభ్యసనం మరియు మూల్యాంకనము, తరగతి గది అనువర్తనం. ఇది మనకు సెకండ్ యూనిట్కి సంబంధించింది, అభ్యసనం అనే యూనిట్కి సంబంధించింది. మరి థర్డ్ యూనిట్ కన్నా చూసుకుంటే మూర్తిమత్వం అండి, పర్సనాలిటీ. సో మూర్తిమత్వం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో ఈ మూర్తిమత్వంలో సబ్ టాపిక్స్ ఏమున్నాయంటే, మూర్తిమత్వం అంటే ఏంటి, స్వభావం ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉన్నాయి, సిద్ధాంతాలు ఏంటి, దాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటి, మాపనం చేయడం అంటే ఏంటి, మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, ఒత్తిడి. సో కుంటనం ఉంటుంది కదా, ఒత్తిడి, స్వభావము, లక్షణాలు మరియు నిర్వహణ. సో మరొకసారి మీకు చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. మూర్తిమత్వం అనే యూనిట్లో మూర్తిమత్వం, స్వభావము, లక్షణాలు మరియు సిద్ధాంతాలు, ప్రభావితం చేసే కారకాలు, మాపనం చేయడము, మానసిక ఆరోగ్యము, సర్దుబాటు, ఒత్తిడి, అదే అండి కుంఠనం అంటారు దాన్ని, స్వభావం అంటే ఏంటి, లక్షణాలు మరియు నిర్వహణ. ఇవి మనకు సైకాలజీలో సంబంధించిన మనమే చదవాల్సిన అంశాలు. క్లియరా అండి? ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాము, ఎస్జిటి వాళ్ళకు వచ్చేసి శిశు వికాసం. సో దీనికి సంబంధించిన సబ్ టాపిక్స్ అనేవి నా దగ్గర లేదు, నా దగ్గర ఉండే డేటా మాత్రమే మీకు చెప్తున్నాను. శిశు వికాసం అనేది యాజ్ యూజువల్గా నేర్చుకోండి. అండ్ ఈ 3 యూనిట్స్ ఉన్నాయి కదా, ఇది మీకు కూడా యూజ్ అవుతుందండి. ఎస్జిటి వారి వీడియో చూస్తున్నట్లయితే ఈ 3 యూనిట్స్ కూడా మీకు యూజ్ అవుతుంది. అండ్ ఎస్ఏ వారికి వచ్చేసి ఈ 3 యూనిట్స్లో ఏమేమి చదవాలి, ఏమేమి అంశాలు దాంట్లో మనకు సిలబస్లో ఇచ్చారనే దాని గురించి 1 by 1 డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నౌ ఇప్పుడు సోషల్ కంటెంట్కి సంబంధించినది మాట్లాడుకుందామండి. సో ఏ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ సోషల్ ఎవరైనా చూస్తున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. సింపుల్ వేలో ఇప్పుడు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదవాలి. 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి లైన్ కూడా చదవాలి. సింపుల్గా చెప్పేస్తుంది ఏంటి మేడం అనేసి అనుకుంటున్నారు. ఒక టాపిక్ మనకు లీవ్ చేస్తారనే దానికి లేదు. సో అన్ని టాపిక్స్ని కవర్ చేసేయాలి, తప్పదండి. 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ అంటే మనకు ఇప్పుడు ప్రజెంట్ 4 బుక్స్ ఉన్నాయి కదా, ఈ 4 బుక్స్ అయితే చదవాలి. అండ్ 8th క్లాస్ వచ్చేసి మనకు కొంచెం కుదించడం అయితే జరిగింది టాపిక్స్ అనేవి. సో అది వదిలేసినా కూడా మ్యాక్సిమం గత సిలబస్లో ఏదైతే ఇచ్చారో యాజ్ యూజువల్గా అదే ఉంది, దానిలో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనకు ఇప్పుడు ఒక క్లారిటీ ఏంటి, 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు, 6th to 10th క్లాస్ వరకు చదవాల్సిన అంశాలు. ఇంటర్మీడియట్ మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ సామాజిక వ్యవస్థ మరియు అసమానతలు. సో దీనికి సంబంధించిన ప్రతి టాపిక్ కూడా మనం చదవాలండి. ఓవరాల్గా మీకు నేను చెప్పేది ఏంటంటే 6th క్లాసు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి చాప్టర్ కూడా మనం లైన్ టు లైన్ చదవాలి. కానీ 10th క్లాసు న్యూ సిలబస్ మనకు 4 బుక్స్ ఉన్నాయి కదా, సో ఆ 4 బుక్స్ని చదవాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన సిలబస్ ఏంటంటే, ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చేసి మనకు ప్రెజెంట్ బుక్స్ అనేవి చాలామందికి దొరకలేదు. అండ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేది చేంజ్ అయింది. సో ఫస్ట్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి దాని గురించి మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓల్డ్ సిలబస్ చదవాలా, కొత్తగా రిలీజ్ అయిన బుక్ చదవాలా అనేది ఒక క్లారిటీ వస్తుంది. బట్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి మనకు యాజ్ యూజువల్గా ఏం చేంజ్ అవ్వలేదు. సో దానికి సంబంధించింది ఫస్ట్ మనకు భూగోళ శాస్త్రం అంటే ఏంటి, సో దానికి సంబంధించిన అంశాలు చదవాలి. ఇది మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించిందండి. సో జాగ్రఫీకి సంబంధించిన ప్రతి అంశం కూడా మనం చదవాలి. అంటే భూగోళ శాస్త్రము ఇంకా దాని యొక్క నిర్వచనాలు ఏంటి, పరిధి ఎలా ఉంటుంది, జాగ్రఫీలో భౌతిక, జైవిక, సామాజిక శాస్త్రాలు అంటే ఏంటి, సౌర వ్యవస్థ అంటే ఏంటి, సో యాజ్ యూజువల్గా పుట్టుక ఎలా ఉండేది, దాని పరిమాణము, భూభ్రమణం, పరిభ్రమణం ఏంటి, నెక్స్ట్ భూమి అంతర్భాగము, సో ఇలాంటివన్నీ మనము చదవాలండి. శీతోష్ణ స్థితి, సో శీతోష్ణ స్థితి శాస్త్రం అంటే ఏంటి, నెక్స్ట్ దాంతోపాటు జీవ భౌగోళ శాస్త్రం అంటే ఏంటి, నెక్స్ట్ హైడ్రాలజీ, యాజ్ యూజువల్గా సముద్ర శాస్త్రం, ఇదంతా మనకు ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ అండి. అలాగే దాంతోపాటు సహజ విపత్తులు, మానవ భూగోళ శాస్త్రము, అండ్ దాంతోపాటు మానవ కార్యకలాపాలు, ప్రథమ, ద్వితీయ, తృతీయ కార్యకలాపాలు ఉంటాయి కదా, సో ఆ అంశాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి మెయిన్గా మనకు చూడాల్సింది ఏంటంటే పంటల గురించి ఇస్తారండి. సో పంటలు అంటే ఏంటి, దాని యొక్క సాగు, ఉత్పాదక మరియు విస్తరణ ఎలా ఉంటుంది, నిర్వచనాలు ఏంటి, దాంతోపాటు శిలాజ ఇంధనాలు, అటవీ ఆధారిత పరిశ్రమలు, ఖనిజాల గురించి, ఖండాంతర మనకు రవాణా సౌకర్యాలు ఉంటాయి కదా, సో రవాణా సౌకర్యాలు, రవాణా రంగం గురించి. నెక్స్ట్ భారతదేశ భౌతిక అంశాలు, సో ఏంటి మనకు ఉత్తర పర్వతాలు అంటే ఏంటి, గంగా సింధు నది, సో దానికి సంబంధించిన అంశాలు. అండ్ యాజ్ యూజువల్గా జనాభా అంటే ఏంటి, ఖనిజాల గురించి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఇస్తారండి. సో ఇది మనకు సెకండ్ ఇయర్ ప్యాటర్న్ అండి.
నెక్స్ట్ వన్ వచ్చేసి హిస్టరీ గురించి మనం చూసుకున్నట్లుగా అయితే హిస్టరీలో వచ్చేసి ఫస్ట్ ఇయర్ అంతా కూడా మనకు ప్రాచీన నాగరికత ఎలా ఉండేది, సో భారతదేశం చరిత్ర, ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఇస్తారు. తొలి రాజ్యాలు అంటే ఏంటి, తొలి సమాజాలు. సో ఇవి ఎలా టాపిక్స్ అంటే మనకు 6th క్లాస్ 7th క్లాస్కి రిలేటెడ్గా ఉండే టాపిక్స్. అండ్ దాంతోపాటు కొంచెం మనకు టాపిక్స్ వెళ్ళంగా 9th క్లాస్ కూడా యాడ్ అవుతుంది. ఈ ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు, భక్తి సూఫీ సాంప్రదాయాలు. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు ఫస్ట్ ఇయర్లో యాడ్ చేయిస్తారండి. అండ్ సెకండ్ వన్ కన్నా వచ్చేసి ఆధునిక యుగారంభం అంటే ఏంటి, ఇది సెకండ్ ఇయర్కి సంబంధించింది. ఈ ఫ్రెంచ్ విప్లవము, ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ. సో సామ్రాజ్యవాదం అంటే ఏంటి, సమకాలీన ప్రపంచ చరిత్ర, ప్రపంచం అంటే మనకు ఈ మిలిటరిజం, జపాన్, యుఎస్ఏ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన అంశం అండి. అండ్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎలా ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం పౌరశాస్త్రం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్లో రాజనీతి శాస్త్రం అంటే ఏంటి, దాని పరిధి, ప్రాముఖ్యత అనేది చూడాలి. వీడియోని స్కిప్ చేయకండి, ఓకేనా. నెక్స్ట్ రాజ్యము, యాజ్ యూజువల్గా ఆ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేయాలి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ప్రాథమిక ఆదేశిక సూత్రాలు ఏంటి, కేంద్ర శాసన నిర్మాణ శాఖ మనకు కొంచెం ఎక్కువ ఉండి డెప్త్గా ఇచ్చారు దీనిలో. అర్థశాస్త్రం గురించి చూసుకుంటే ఇంకా అర్థశాస్త్రం యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ మనం ఏదైతే చదివామో పరిధి ఏంటి, అర్థశాస్త్రం యొక్క పరిచయం ఎలా ఉండేది, కార్డినల్ వినియోగదారుని ప్రవర్తన సిద్ధాంతాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి డిమాండ్ షెడ్యూలు, సో దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చదవాలి. పంపిణీ సిద్ధాంతం అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి, ఇది మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన డేటా. సెకండ్ ఇయర్ వచ్చేసరికి జాతీయ ఆదాయ అంచనాల ప్రాముఖ్యత, ఆర్థిక గణాంక శాస్త్రం అంటే ఏంటి, జనాభా, మానవ వనరుల అభివృద్ధి జనాభా. సో నెక్స్ట్ జాతీయ ఆదాయం అంటే భారతదేశ జాతీయ ఆదాయం వృద్ధి పోకడలు ఎలా ఉండేవి, ప్రైవేట్ రంగాల వాటా ఎలా ఉండేది. నెక్స్ట్ వ్యవసాయ రంగం అంటే ఏంటి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు భారతదేశంలో భూ కమాతలు అంటే భూ సంస్కరణలు ఎలా ఉన్నాయి, పారిశ్రామిక రంగం అంటే ఏంటి. నెక్స్ట్ దాంతోపాటు తృతీయ రంగం అంటే ఏంటి, ప్రణాళికలు, ఆర్థిక సంస్కరణలు ఇలా ఉన్నాయి కదా, సో నీతి ఆయోగ్, సో దానికి సంబంధించిన డేటా. అండ్ ఆంధ్రప్రదేశ్ మన ఏపీకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది. అండ్ దాంతోపాటు అర్ధగణాంక శాస్త్రం అనేది ఏంటి, ఇది మనకు సంబంధించిన డేటా అండి ఇంటర్ సెకండ్ ఇయర్కి. అండ్ యాజ్ యూజువల్గా నాకు మెథడాలజీకి సంబంధించింది చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి లక్ష్యాలు మరియు స్పష్టీకరణలు, అలాగే దాంతోపాటు ఉదాహరణలు ఏంటి, నిర్మాణాత్మక ఉపయోగంలో సాంఘిక శాస్త్రం అభ్యసన లక్ష్యాలు. సెకండ్ యూనిట్ వచ్చేసి పాఠశాల విద్యా ప్రణాళిక మరియు సాంఘిక శాస్త్రంలో విధానాలు, అదే మనకి ఎన్సీఎఫ్, ఆర్టీ 2009, ఎస్సీఎఫ్ గురించి ఇచ్చారు. థర్డ్ యూనిట్ వచ్చేసి సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనము, భావనలు ఏంటి, సంబంధితాలు ఏంటి. ఫోర్త్ వన్ వచ్చేసి సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు, వ్యూహాలు, నిర్మాణాత్మక ఉపగమము, బోధన వ్యూహాలు, 5 అభ్యసన నమూనా, సమస్య పరిష్కార వ్యూహం ఏంటి, ప్లానింగ్, కాన్సెప్ట్ మ్యాపింగు. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి సామాజిక వనరులు అంటే సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ఎలా ఉండేది. సిక్స్త్ యూనిట్ వచ్చేసి సాంఘిక శాస్త్ర అభ్యసన, మూల్యాంకనం, పరికరాలు, సాంకేతికాలు. సెవెంత్ యూనిట్ వచ్చేసి మూల్యాంకనం అంటే మనకు సీసీ మెథడ్ ఉంది కదా అండి, నిరంతర సమగ్ర మూల్యాంకనము, అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల అసెస్మెంట్. ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు మెథడ్కి సంబంధించింది. మీరు చెప్పిన అంశాలన్నీ కూడా రిపీటెడ్గా, ఇన్ కేస్ మీకు స్పీడ్గా చెప్తున్నట్లయితే రిపీటెడ్గా వీడియోని పాజ్ చేసుకొని నీట్గా మనకు నోట్స్లు అనేది రాసుకోవడానికైతే ట్రై చేయండి. మనకి యాక్చువల్గా ఇది అందరికీ తెలిసిన సిలబస్సే, బట్ తెలియని వారి కోసం ఒక వీడియో చేస్తే వారు నేర్చుకోవడానికి ఈజీ అవుతుందని వీడియో అయితే చేయడానికి మెయిన్ ఇంటెన్షన్. వీడియోని లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.